టీవీ డోంట్ మేచ్ తాజ్ మహల్కి వెళ్తున్నా. గుడ్ మార్నింగ్. ఢిల్లీ ఎక్స్ప్లోర్ చేయడానికి ఇండియా గేట్కి వచ్చి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నా, లోపల ఎలా ఉండిద్దా అని. ఫోన్స్ నాటిలో ఓకే, ఇదే ఇప్పుడే మనాలి దిగేసాం. వెనకాల మంచు మీరు చూడొచ్చు. అసలు చల్లగా ఉంది. ఇంకా బ్యాంగ్ బ్యాంగ్ చేద్దాం. ఆ ఫ్రెండ్స్ అక్కడ ఆగారు. బ్రదర్ దొరికాడు. ఒక్కరోజు మంచు పడితే బాగుండు బ్రో. మంచు చూస్తుంటే చాలా ఎక్సైటింగ్గా ఉంది బ్రో. ఇంకా బయలుదేరుతున్నాం, రూమ్ ఎత్తుకున్నాం. ఇంకా లొకేషన్ పెట్టుకొని స్టార్ట్ అయిపోయాం. 1 కిలోమీటర్ ఉందంటే మాల్ రోడ్కి వచ్చేసాం. ఇదే మాల్ రోడ్. ఇక్కడ నైట్ టైం ఉండిద్ది. వేరే రేంజ్లో ఉండిద్ది. చూపించేస్తుంది కూడా. వాళ్ళు మనాలికి వెళ్తున్నాం. ప్లాన్ ఏంది ఎక్స్టెండ్ అవుతున్నట్టుంది. డేస్ ఏం అర్థం కావట్లేదు. చూద్దాం ఎలా జరిగిద్దో మన ట్రిప్. ట్రెక్కింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. వచ్చేయండి ఫ్రెండ్స్, అందరూ వచ్చేయండి. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూడండి ఫ్రెండ్స్. మనాలి అవో ఫ్రెండ్స్, మనాలి. మన హర్ష బ్రో పరిస్థితి చూడండి. బాహుబలి తర్వాత బాహుబలి అయ్యాడు. ఈ కష్టాలు పగోడికి కూడా రాకూడదు బ్రో. చూపిస్తా అతని కష్టాలు అతని మాటల్లోనే వినండి మీరు ఒకసారి. చిన్న బ్రో పోతావు అనమాట మ్యాటర్. వ్యూ అయితే బాగుంది. ఇది మనాలి ట్రిప్లా లేదు, మాకు పనిష్మెంట్లా ఉంది. మేము వెళ్ళాలంటే ఓల్డ్ మనాలి వెళ్ళాలన్నమాట. యాపిల్ స్కై చెట్లు చూడండి ఫ్రెండ్స్. స్ట్రాబెర్రీ చెట్లు చూడండి ఫ్రెండ్స్. వాటర్ ఫాల్స్ చూడండి ఫ్రెండ్స్. ఇవన్నీ యాపిల్స్ అవుతాయి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ట్రెక్కింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పొద్దున్న 9 నుంచి ట్రెక్కింగే చేస్తున్నాం ఫ్రెండ్స్. స్వామి ఫ్రెండ్స్, హీరో కట్అవుట్ స్వామి ఫ్రెండ్స్. లుక్ మార్చేశాడు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మేమంటే పని పాట లేకుండా మనాలిలో తిరుగుతున్నాం ఫ్రెండ్స్. మీరైనా చదువుకొని జాబులు తెచ్చుకోండి ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్. ఓకే, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ట్రెక్కింగ్ చేస్తున్నా ఫోన్ పట్టుకొని. నా కష్టం కోసమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బ్యాంగ్ విత్ గ్లాడ్సన్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇది చూడండి, చూపిస్తా ఎలా ఎంజాయ్ చేస్తున్నారు గాయ్స్. ఫ్రెండ్స్, మధ్యలో నా ఎంట్రీ ఏందనుకోవచ్చు. ఆడ ఛార్జింగ్ లేక మీకు ఏం సిచ్యువేషన్ జరిగిందో ఫస్ట్ నుంచి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తా. ఓ బ్రో తగిలాడు. ఆ బ్రోతో ఆడ కాసేపు వెయిట్ చేసాం. తర్వాత ఆ బ్రో హాస్టల్ చూశాను అన్నాడు. ఆ హాస్టల్కి వెళ్ళాం. అక్కడ చూడొచ్చు బ్రో మీరు. ఒక 2 కిలోమీటర్స్ డీప్ కిందికి కొండ దిగేసి వెళ్ళి ట్రెక్కింగ్ చేసుకొని మళ్ళీ వాటర్ బాటిల్కైనా లేకపోతే ఏదన్నా తినడానికైనా 2 కిలోమీటర్స్ మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటే పైకి రావాలి. అసలు మైండ్ బ్లాక్. అసలు అక్కడ రూమ్ మాత్రం సీనరీ మాత్రం సూపర్ ఉంది. కానీ ఇంత ఎఫెక్ట్ యాడ్ పెట్టగలం? డైలీ 2 టైమ్స్ కింది దిగాలి, 2 టైమ్స్ పైకి ఎక్కాలి. ఎక్కడ మన వల్ల అవుద్దా? అవ్వదు కదా. అందుకని మళ్ళీ ఆడ నుంచి వేరే దగ్గరికి మళ్ళీ ట్రెక్కింగ్ చేసుకుంటూ మళ్ళీ 9కి స్టార్ట్ చేసాము. 9:30కి స్టార్ట్ చేసాము. 2 వరకు ట్రెక్కింగ్ చేస్తూనే ఉన్నాం. అటు తిరుగుతున్నాం, ఆ హాస్టల్ ఈ హాస్టల్ అని. అసలు టోటల్లీ అసలు మాత్రం ఆ రోజు అసలు కాళ్ళన్నీ అసలు లగేజ్ ఎంత ఉంది. ఒక్కొక్కటి నెత్తి మీద పట్టుకొని అట్లా దుల్లితే అట్లా పడిపోతాం కింద రివర్లోకి. చాలా డేంజర్గా ఉంది. కానీ ఎట్ లాస్ట్ మంచి రూమ్కే వెళ్ళాము. ఇంకా ఈరోజంతా ఇంకా టైం వేస్ట్ అయిపోయింది. ఇంకేం చేయలేము. అలానే మనకి రూమ్లోకి ఎంట్రీ వచ్చేసి 11. మనం చెక్ ఇన్ 11కే ఇస్తారు ఇక్కడ మనాలిలో. నువ్వు 9ంటికి వెళ్ళి కూర్చో, 10ంటికి వెళ్ళి కూర్చో, నీకు 11కే రూమ్ అలాట్ చేస్తారు. నువ్వు 11కి రూమ్లోకి వెళ్ళాలి. అందుకని మేము 11 నుంచి ఇంకా ఆ హాస్టల్ ఈ హాస్టల్ అని చూసుకునే లోపల మాకు అసలు దోల తీరిపోయింది. ఇంకా
ఫ్రెష్ అప్ అయిపోయి కాసేపు పిల్లలతో బయట మాట్లాడాం. తర్వాత చూడొచ్చు వీడియోలో మీరు. ఈరోజు మొత్తం రెస్ట్. ఈరోజు ఏం చేయలేము. ఎంతో ట్రిక్కింగ్, ఎంతో హార్డ్ వర్క్ తర్వాత రూమ్ దొరికింది 2కి. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి కొన్ని ఫొటోస్ దిగేశాను. చూడండి, మంచు ఎంజాయింగ్ ఎ లాట్. హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ మనం రెడీ అయిపోయాం. మా వాళ్ళు ఇక్కడ మనోడు సాయి కృష్ణ ఇక్కడ మన చిన్నపిల్లలతో వాళ్ళ స్కూలు, వాళ్ళ ఎడ్యుకేషన్ ఎలా జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ అడుగుతున్నాడు. నేమ్స్ అన్నీ అడిగేస్తున్నాడు. అది మనకి ఇక్కడ ఎప్పుడైనా వచ్చినప్పుడు మన ఇక్కడ లోకల్ వాళ్ళతో మనం పరిచయం పెంచుకుంటే మనకి వాళ్ళ ట్రెడిషనల్స్, వాళ్ళు ఏం ఫుడ్ తింటారు, వాళ్ళ ఫుడ్ స్టైల్, వాళ్ళ లివింగ్ స్టైల్ అన్నీ మనకు తెలుస్తుంది. మనాలి అది ఫుల్గా చలి కొట్టేస్తుంది. మనాలి నుంచి మీ బ్యాంగ్ విత్ గ్లాడ్స్ అని వచ్చేసాడండి. అది వెనకాల మంచు కొండలు చూస్తున్నారా మీరు? మంచి పడేసిందిగా మంచు కొండలు. అబ్బో చలిగా ఉంది. ఎండగాస్తున్నా ఓ పక్క నుంచి చలి కొట్టేస్తుంది చల్లగా. ఇక్కడ లోకల్స్ చూడొచ్చు పెట్స్ని ఎలా పెంచుకున్నారో. ఈ డాగ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, మన బ్రీడ్ లాగా ఉండవు. పిల్లలు చూడొచ్చు కుక్కలతో ఎలా ఆడుకున్నారో. వాళ్ళకి ఈ వీక్ వింటర్ హాలిడేస్ అంట. నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ స్కూల్కి వెళ్ళాలంట వాళ్ళు. అదే విషయం తెలుసుకున్నా నేను ఇప్పుడే, మా గాయ్స్ చెప్పారు. మనం ఢిల్లీలో తిరిగేసాము 2 days. అసలు రెస్ట్ లేదు, జర్నీ చేసేస్తున్నాం. అసలుకి రెస్ట్ లేదు. ఒక్కరోజు రెస్ట్ తీసుకోకపోతే అసలు మళ్ళీ మనం కోలుకోలేము. మళ్ళీ ఇంటికి కూడా ఫీవర్తో, జలుబులతో, దగ్గులతో వెళ్ళలేం కదా. అందుకని కాస్త రెస్ట్ తీసుకొని మళ్ళీ బాడీకి కాస్త ఎనర్జీ తెచ్చుకొని మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేస్తాం. ఇంకా వచ్చే వీడియోలు ఉంటాయి బ్రో. మైండ్ బ్లాక్ అయిపోయింది మనాలి పార్ట్ 2 కానీ నెక్స్ట్ వచ్చే వీడియోస్ కానీ. అందుకని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి కంటెంట్ ఇస్తాయి ఇక్కడ నుంచి, చూడొచ్చు మీరు.